బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్ అనేది రీజనింగ్‌లో ఒక టాపిక్. సో, ప్రతి ఎగ్జామ్‌లో బ్లడ్ రిలేషన్స్ గురించి గ్యారంటీ క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో, ఇది కన్‌ఫ్యూజింగ్ టాపిక్ గూడా. సో, ఈ టాపిక్‌ని ఈ వీడియోలో మాక్సిమం మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ యాస్పిరెంట్. నేను మీ భాష. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ బేసిక్స్ చెప్తాను. బేసిక్స్ అంటే ఏముండవు. జస్ట్ రిలేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఒక రిప్రజెంటేషన్. అంటే ఏంటంటే ఈ రిలేషన్స్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం ఇదే ఎగ్జామ్‌లో. ఓకే. సో, అది ఉంటుంది. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాము. సో, దీనివల్ల మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని. సో, మీరు ఎగ్జామ్‌లో కూడా అంత కష్టపడకుండా ఈజీగా చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం. ఫాదర్ అండ్ మదర్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు. ఓకే. ఆ పర్సన్ యొక్క ఫాదర్ ఉన్నారు. ఓకే. ఆ ఫాదర్ యొక్క ఫాదర్ ఉన్నారు. అప్పుడు ఈ పర్సన్‌కి ఇతను ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ కదా! సో, అదే అనమాట. సో, ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు. సేమ్ పర్సన్ ఉన్నారు. సేమ్ పర్సన్ యొక్క మదర్ ఉన్నారు. ఆ మదర్ యొక్క ఫాదర్ ఉన్నారు. అప్పుడు ఈ పర్సన్ ఏమవుతాడు? ఈ ఫా ఈ ఈ పర్సన్ అనేవాళ్ళు ఈ పర్సన్‌కి ఏమవుతారు? గ్రాండ్ ఫాదరే అవుతారు. ఓకే. ఇక్కడ మదర్ చూసుకున్నా, ఫాదర్ చూసుకున్నా, ఎటు చూసుకున్నా గ్రాండ్ ఫాదరే అవుతారు. సేమ్ మదర్ కూడా అంతే. గ్రాండ్ మదర్. ఓకే. సో, ఈ పెటర్నల్, మెటర్నల్ అనేది ఏంటంటే వాడు క్వెషన్‌లో మనకి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తారు. ఓకే. పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని. ఓకే. లేదా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని. పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే ఇతను. ఫాదర్ వాళ్ళ ఫాదర్. పెటర్నల్ అంటే. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే మదర్‌కి సంబంధించిన వాళ్ళు. ఓకే. సో, అదనమాట. సిమిలర్‌గా బ్రదర్ ఉంటారు. సేమ్ ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్‌కి ఒక ఫాదర్ ఉన్నారు. ఫాదర్ యొక్క బ్రదర్ ఉన్నారు. ఓకే. సో, ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్‌కి ఏమవుతారు అంటే అంకుల్ అవుతారు. ఓకే. సిమిలర్‌గా ఈ ఫాదర్ ప్లేస్‌లో మదర్ యొక్క బ్రదర్ కూడా ఈ పీకి ఏమవుతారు? అంకులే అవుతారు. ఓకే. సో, క్వెషన్‌లో వాడు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తారు. పెటర్నల్ అంకులా లేదా మెటర్నల్ అంకులా అని. పెటర్నల్ అంకుల్ అంటే ఫాదర్ యొక్క బ్రదర్. మెటర్నల్ అంకుల్ అంటే మదర్ యొక్క బ్రదర్. ఓకే. సిమిలర్‌గా సిస్టర్ అంటే ఆంట్. ఇది కూడా సేమ్. మెటర్నల్ ఆంట్, పెటర్నల్ ఆంట్. పెటర్నల్ ఆంట్ అంటే ఫాదర్ యొక్క సిస్టర్. మెటర్నల్ ఆంట్ అంటే మదర్ యొక్క సిస్టర్. ఓకే. అండ్ నెక్స్ట్ స్పౌజ్. ఓకే. సో, ఒకవేళ స్పౌజ్ గురించి చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు. ఓకే. ఈ పర్సన్ మేల్. ఓకే. సో, ఈ పర్సన్ యొక్క స్పౌజ్ ఎవరవుతారు? ఈ పర్సన్ యొక్క వైఫ్ అవుతారు. ఓకే. ఈ వైఫ్‌కి ఫాదర్ ఉన్నారు. ఓకే. అప్పుడు ఈ పర్సన్‌కి ఈయన ఏమవుతాడు అంటే ఫాదర్ ఇన్ లా అవుతాడు. ఇంకా మన తెలుగులో చెప్పాలంటే మామయ్య. ఓకే. మదర్ ఇన్ లా అంటే అత్తయ్య. అదనమాట. ఓకే. సేమ్ ఈ ఈ వైఫ్ ఈ పర్సన్ ఉంటారు కదా! ఈ పర్సన్ యొక్క వైఫ్ వాళ్ళ మదర్ ఉన్నప్పుడు వైఫ్ వాళ్ళ మదర్ అనేది ఈ పర్సన్‌కి మదర్ ఇన్ లా. అంతే. ఓకే. సో, ఈ వైఫ్‌కి బ్రదర్ కూడా ఉంటారు. ఓకే. ఈ వైఫ్‌కి బ్రదర్ ఉన్నప్పుడు అప్పుడు ఈ బ్రదర్ ఈ పర్సన్‌కి ఏమవుతారు అంటే బ్రదర్ ఇన్ లా అవుతారు. ఓకేనా? సో, అలాగే ఈ వైఫ్‌కి సిస్టర్ ఉన్నారనుకోండి. ఓకే. ఈ సిస్టర్ ఎవరైతే ఉన్నారో వైఫ్‌కి సిస్టరు ఈ పర్సన్‌కి ఏమవుతారు అంటే సిస్టర్ ఇన్ లా అవుతారు. ఓకే. ఇదే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ 4 రిలేషన్స్ చెప్పానో అది హస్బెండ్‌కి వర్తిస్తుంది, వైఫ్‌కి వర్తిస్తుంది. ఓకే. సో, అదనమాట ఈ రిలేషన్స్. అండ్ నెక్స్ట్ ఇది చూద్దాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్‌కి ఒక డాటర్ ఉంది. ఓకే. ఆ డాటర్‌కి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయ్యి ఒక హస్బెండ్ ఉంటాడు. ఈ హస్బెండ్ ఏమవుతాడు? ఈ పర్సన్‌కి సన్ ఇన్ లా అవుతాడు. అంటే అల్లుడు. ఓకే. సిమిలర్‌గా మనకి ఇదే పర్సన్‌కి ఒక సన్ ఉన్నాడు అనుకుందాం. సన్ ఉన్నాడు. ఆ సన్‌కి మ్యారీ అయింది. వైఫ్ ఉంటుంది. ఓకే. ఈ వైఫ్ ఏమవుతుంది ఈ పర్సన్‌కి? ఏమవుతుందంటే డాటర్ ఇన్ లా అవుతుంది. ఓకే. సో, అదనమాట ఈ 2. ఓకే. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఈ నెఫ్యూ అండ్ నీస్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. నెఫ్యూ అంటే ఏంటంటే సన్ అని అర్థం. ఓకే. నీస్ అంటే ఏంటంటే డాటర్. అంటే ఇక్కడ మనము ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నెఫ్యూ అంటే మేల్, నీస్ అంటే ఫీమేల్. ఓకే. సో, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్‌కి బ్రదరో లేదా సిస్టరో ఎవరో ఒకరున్నారు.
ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిస్టర్ అనుకుందాం. ఓకే. సిస్టర్‌కి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పర్సన్‌కి నెఫ్యూ అవుతారు లేదా నీస్ అవుతారు. ఒకవేళ ఒకవేళ అది గానీ ఒకవేళ ఈ సిస్టర్‌కి సన్ గాని పుడితే ఆ సన్ అనేవాళ్ళు ఈ పర్సన్‌కి నెఫ్యూ అవుతారు. ఒకవేళ డాటర్ గాని పుడితే నీస్ అవుతారు. అంటే మేనల్లుడు అంటే నెఫ్యూ. మేన మేనకోడలు అంటే నీస్. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఓకే. సో, అదనమాట. అండ్ రిప్రజెంటేషన్ అన్నాను కదా! సో, ఇది. ఓకే. సో, ఇప్పుడు మనము ఈ రిలేషన్స్‌ని మనం ఈజీగా అంటే త్వరగా ఎగ్జామ్‌లో సాల్వ్ చేయాలి అంటే ఇవి ఇంపార్టెంట్. మనం ఎలా ఇచ్చిన క్వెషన్‌ని రిప్రజెంట్ చేసుకున్నాము అనే దాన్ని బట్టే మనం క్వెషన్స్‌ని ఎంత ఫాస్ట్‌గా సాల్వ్ చేస్తాము అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో, మెయిల్ ఉన్న వాటన్నిటికి మనం స్క్వేర్‌లో రాస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అన్నారనుకోండి. మనం ఏం చేస్తామంటే పి ఫాదర్ కాబట్టి పికి స్క్వేర్ ఇలా పెడతాం. ఓకే. సో, ఇక్కడ జనరేషన్స్ అండి. ఇంకోటి థింగ్ ఏంటంటే జనరేషన్స్. ఓకే. ఒకే జనరేషన్స్ అన్నీ ఒకే లెవెల్‌లో ఉంటాయి. ఓకే. సో, నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో, ఇక్కడ క్యూ అనేది నెక్స్ట్ జనరేషన్ కాబట్టి కింద రాస్తున్నాను క్యూ. ఓకే. సో, అలా అనమాట. సో, ఫీమేల్‌గా ఉంటే మనము స్క్వేర్‌గా డినోట్ చేద్దాం. ఓకే. మ్యారీడ్ కపుల్ ఎవరన్నా ఉన్నా వాటి మధ్యలో ఏముండాలంటే డబల్ ఇలా ఉండాలి. ఓకే. సో, ఇలా ఉంటే దాని అర్థం ఏంటంటే ఇద్దరు మ్యారీడ్ అనేద్దాం. ఓకేనా. బ్రదర్ అండ్ సిస్టర్‌కి ఓన్లీ సింగిల్ లైన్ పెడదాం. ఓకే. సింగిల్ లైన్ ఉంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు సిబ్లింగ్స్ అని. ఓకే. సో, ఇదనమాట. ఓకే. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. ఎగ్జాంపుల్ చేసి మనము రిప్రజెంట్ చేసుకుందాము. సో, మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఇది ఎగ్జాంపుల్. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి ఇలా రాస్తాం. ఎందుకంటే జనరేషన్ ఇదొక జనరేషన్ కాబట్టి ఫాదర్ అంటే ఏం రాస్తాను స్క్వేర్ రాస్తాను. ఓకే. ఇది అయిపోయింది. సి ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ బి. అర్థమవుతుందా. బికి ఉన్న ఒక్క అన్నో లేదా తమ్ముడో మనకు అదంతా అక్కర్లేదు. ఓకే. ఒక్క అన్న అనుకుందాం మనం. జస్ట్ అజ్యూమింగ్ అంతే. ఓకే. సి అనేది ఓన్లీ బ్రదర్ అంటే సిబ్లింగ్స్ అంటే ఏంది సింగిల్ డాష్ ఉండాలి. బ్రదర్ అంటే ఏంది మెయిల్ కాబట్టి ఇలా రాశాను. అయిపోయింది. నెక్స్ట్ డి ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ సి. అంటే సికి సిస్టర్ ఒక్కరే ఉన్నారు. ఓకేనా. అది ఎవరంట డి అంట కాబట్టి ఇలా రాస్తాను. సో, ఇలా రాసి డి రాశాను. అక్కడ సిస్టర్ అన్నాడు అంటే ఫీమేల్ కాబట్టి ఇది. ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. అది ఏంటంటే ఇక్కడ డి అనేది ఓన్లీ సిస్టర్. వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్స్ యాక్చువల్గా. ఓకే. సో, వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్సే కానీ డి ఈజ్ ద ఓన్లీ సిస్టర్. అంటే బి అనేది కంపల్సరీ మేల్ అవ్వాలి అంటే బ్రదరే అవ్వాలి కాబట్టి ఇక్కడ మేల్ కాబట్టి బాక్స్ రాశాను. ఓకే. నెక్స్ట్ ఇది చూద్దాం. సి ఈజ్ ద సన్ ఆఫ్ ఈ. సి అనేది సన్ ఆఫ్ ఈ అంట. ఓకే. ఇక్కడ సి ఫాదర్ ఎవరు ఏ. ఓకే. అప్పుడు ఈకి ఈ సన్ అవ్వాలంటే కంపల్సరీ మదర్ అవ్వాలి కదా ఈ అనేది. ఓకే. సో, ఇక్కడ జనరల్గా ఆలోచించండి. సి అనేది ఏంటి సన్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు కానీ సి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ కూడా. ఓకే. ఒక పర్సన్ ఇద్దరికి సన్ అంటే వాళ్ళిద్దరు కంపల్సరీ మ్యారీడే కదా అదనమాట. అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. సో, అది నెక్స్ట్ ఎఫ్ ఈజ్ అ ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఈ. ఓకే. అంటే దాని అర్థం ఏంటి ఫాదర్ ఇన్ లా అంటే తన హస్బెండ్ యొక్క ఫాదర్ కదా లేదా తన వైఫ్ యొక్క ఫాదర్. ఓకే. సో, ఇక్కడ ఈ అనేది వైఫ్ కాబట్టి తన హస్బెండ్ యొక్క ఫాదర్ ఇన్ లా కాబట్టి ఇక్కడ ఎఫ్ రాస్తున్నాను. సో, ఫాదర్ అనేది ఫాదర్ ఇన్ లా మెయిల్ ఉంటారు కాబట్టి బాక్స్ రాశాను. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హెచ్. ఓకే. సో, ఎఫ్ అనేది ఫాదర్ ఆఫ్ హెచ్ అంట కాబట్టి ఏమవ్వాలి ఓకే. ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హెచ్ అంటే ఇలా రాస్తాం. ఓకేనా. సో, ఎఫ్ అనేది హెచ్కి ఫాదర్. ఓకే. అండ్ నెక్స్ట్ హెచ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. హెచ్ అనేది సన్ ఆఫ్ ఎస్ అంట. ఓకే. ఇక్కడ హెచ్ ఫాదర్ ఎవరు ఎఫ్. అలాగే హెచ్ అనేది సన్ ఆఫ్ ఎఫ్ అలాగే సన్ ఆఫ్ ఎస్. అప్పుడు ఎఫ్ ఎస్ కంపల్సరీ మ్యారీడే కదా. ఓకే. సన్ అన్నాడు కాబట్టి హెచ్ అనేది సన్ అన్నాడు కాబట్టి ఎలా రాస్తాను ఇలా రాస్తాను. బాక్స్ రాసుకున్నాను. ఓకే. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏమి ఇచ్చా అంటే జే ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఈ. బ్రదర్ అంటే సింగిల్ డాష్ జే. బ్రదర్ అన్నాడు కాబట్టి ఏం రాస్తాను స్క్వేర్ రాసుకున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ కే ఇస్ ద ఫాదర్ ఆఫ్ జే. కే ఇస్ ద ఫాదర్ ఆఫ్ జే అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ కాబట్టి వీళ్ళిద్దరు ఫాదర్ ఎవరు కే. ఓకే. కాబట్టి ఈ మొత్తం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఇలా రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అది ఏంటంటే హౌ
హౌ డి ఈజ్ రిలేట్ టు హెచ్. ఓకే, హౌ డి ఈజ్ రిలేట్ టు హెచ్ ఏం చెప్తారు? డి హెచ్కి ఏమవుతాడు? ఓకే, ఇక్కడ చూసుకుందాం. హెచ్ అనేది ఇక్కడ హెచ్ బ్రదర్ ఎవరు? ఏ సన్ ఎవరు? డి. కాబట్టి బ్రదర్ యొక్క సన్ డి. కాబట్టి బ్రదర్ సన్ ఏమవుతారు? సారీ, ఇక్కడ డాటర్ కదా, బ్రదర్ యొక్క డాటర్ ఏమవుతారు? నెఫ్యూ కాదు, నీస్. కాబట్టి ఏమవుతారు? నీస్ అని మనం ఆన్సర్ పెడతాం. ఓకే, సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే హౌ జే ఈజ్ రిలేట్ టు బి. ఏం చెప్తారు దీనికి? జే అనేది బీకి ఏమవుతారు? ఇక్కడ చూడండి, బి ఉంది. ఓకే, మనము ఇలా రావాలి. హౌ జే ఈజ్ రిలేట్ టు బి అంటే బీకి జే ఏమవుతాడు? కాబట్టి ఇక్కడ బి చూసుకుందాము. సో బి అనేది ఏ, బి యొక్క ఫాదర్ ఏ, బి యొక్క మదర్ ఈ, మదర్ యొక్క బ్రదర్ ఎవరు? జే. కాబట్టి మదర్ యొక్క బ్రదర్, ఓకే, మదర్ యొక్క బ్రదర్ ఏమవుతారు మనకి? అంకుల్ అవుతాడు. కాబట్టి ఏమొస్తుంది? అంకుల్ లేదా మెటర్నల్ అంకుల్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మెటర్నల్ అంకుల్ అవుతారు. అదే ఆన్సర్ అనమాట. కాబట్టి ఆ క్వశ్చన్స్ అనేవి ఇలాగే ఉంటాయి. హౌ జే ఈజ్ రిలేట్ టు బి. ఓకే, సో వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటి? కాబట్టి ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్ అనేవి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్ గైస్. సో ఇదనమాట. ఓకే, రిలేషన్స్ ఏంటి, మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమి ఇచ్చారంటే దెర్ ఆర్ ద 6 పర్సన్స్. ఓకే, ఎంఎన్ఓపి క్యూఆర్, అండ్ దెర్ ఆర్ 2 మ్యారీడ్ కపుల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ పి ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఎం. ఇప్పుడు మనం ఎలా రాసుకుంటాం? పి ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఎం అండ్ మదర్ ఆఫ్ ఎన్ ఎవరు? పి. కాబట్టి పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్, అలాగే గ్రాండ్ మదర్ ఆఫ్ ఎం అంట. సో గ్రాండ్ మదర్ ఆఫ్ ఎం అయిపోయింది. నెక్స్ట్ ఓ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎన్, అంటే ఎన్కి వైఫ్ ఎవరంట? ఓ. కాబట్టి వైఫ్ అంటే ఏంటి? ఫీమేల్, కాబట్టి సర్కిల్. కాబట్టి హస్బెండ్ మెయిల్, కాబట్టి స్క్వేర్ రాసేసాను. అండ్ నెక్స్ట్ అండ్ మదర్ ఆఫ్ ఆర్ ఎవరు? ఓ ఇస్ ద మదర్ ఆఫ్ ఆర్, కాబట్టి కంపల్సరీ వీళ్ళిద్దరు సిబ్లింగ్సే అయి ఉంటారు. కాబట్టి ఆర్ ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఆర్ ఇస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ క్యూ. ఓకే, సో ఇక్కడ ఆర్ ఏంటి? ఆర్ యాక్చువల్లీ ఆ గ్రాండ్ డాటర్ ఆఫ్ పి. ఓకే, అలాగే గ్రాండ్ డాటర్ ఆఫ్ క్యూ కూడా అంటున్నారు. అర్థమవుతుందా? సో క్యూ కూడా అంటున్నారు కాబట్టి ఇక్కడ మనకేమవ్వాలి? సో ఇక్కడ మనము జనరల్గా ఆలోచించినట్టయితే ఓకే, సో ఆర్ అనేది గ్రాండ్ డాటర్ ఎవరికి? క్యూకి. ఓకే, కాబట్టి గ్రాండ్ డాటర్ అంటే మనకి మామూలుగా ఏమవుతుంది? ఇద్దరు తాతలు ఉంటారా, అలాగే ఇద్దరు అవ్వలు కూడా ఉంటారు. ఓకే, ఇద్దరు గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు, ఇద్దరు గ్రాండ్ మదర్స్ కూడా ఉంటారు. ఓకే, సో కాబట్టి క్యూ ఎక్కడ రావచ్చు అంటే ఇక్కడ రావచ్చు. ఓకే, ఓ యొక్క మదర్ లేదా ఓ యొక్క ఫాదర్ ఎవరైనా అవ్వచ్చు. ఓకే, సో క్యూ ఇక్కడ రావచ్చు. కానీ మనకు అక్కడ కండిషన్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? 2 మ్యారీడ్ కపుల్స్. కాబట్టి క్యూ ఎక్కడ అయి ఉండాలా? కంపల్సరిగా పీకి మ్యారీడే అయి ఉండాలా. ఓకే, సో మ్యారీడ్ అయి ఉండాలా. సో ఇక్కడ ఆల్రెడీ వైఫ్, కాబట్టి ఇక్కడ హస్బెండ్ రావాలి. సో ఇలా రావాలి. సో అప్పుడు మాత్రం మనకి ఏమవుతుంది? 2 మ్యారీడ్ కపుల్స్ అవుతుంది. ఓకే, అండ్ ఆర్ ఇస్ ఎ గ్రాండ్ డాటర్ అన్నాడు. సో గ్రాండ్ డాటర్ అంటే ఏంటి? ఫీమేల్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? సో సర్కిల్ రాస్తాం. కాబట్టి ఇది మనకి కరెక్ట్ అనమాట. ఇది మనకి ఆన్సర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, హౌ ఆర్ రిలేట్ టు పి అని మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, చాలా సింపుల్గానే ఉంటాయి. ఓకే, మీకు రిలేషన్స్ తెలిస్తే చాలు, ఈజీగా కనుక్కోవచ్చు. సో దీని నుంచి ఏం చేస్తాం? సో హౌ ఆర్ రిలేట్ టు పి. ఓకే, ఆర్ పీకి ఏమవుతాడు? సో ఆర్ ఫీమేల్. ఓకే, పి ఇక్కడ ఉంది. ఓకేనా? సో కాబట్టి ఏమవుతుంది? గ్రాండ్ డాటరే అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సో బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. సో బి రాశాను, ఫాదర్ అంటే స్క్వేర్, క్యూ రాశాను. ఓకే, బి హ్యాజ్ ఓన్లీ 2 చిల్డ్రన్, అంటే బీకి ఇంకో చిల్డ్రన్ కూడా ఉన్నారంట, కానీ ఎవరో తెలియదు, కాబట్టి అలా పెడదాం, గీత పెడదాం. ఓకే, దాని అర్థం ఎవరో ఉన్నారు అని అనుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్యూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. ఇది వచ్చేసింది మనకి ఇంకా. ఓకే, సో బ్రదర్ ఆఫ్ ఆర్, కాబట్టి ఆ ఒక్కరు ఎవరో మనకు తెలిసిపోయింది. బ్రదర్ అన్నారంటే ఏంట? బ్రదర్ అన్నారంటే దాని అర్థం సన్, అదే మెయిల్ అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్ ఇస్ ద డాటర్ ఆఫ్ పి. సో ఆర్ డాటర్ అంట. ఓకే, ఆర్ ఫాదర్ బి. ఓకే, సో కాబట్టి ఇంకా ఆర్ ఇస్ ద డాటర్ ఆఫ్ పి అంటే కంపల్సరీ బీపీ మ్యారీ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏ ఇస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ పి. ఓకే, సో అంటే ఇప్పుడు మనకి ఈ పి ఇక్కడ ఉంది కదా, సో పీకి గ్రాండ్ డాటర్ అంట, అంటే వాళ్ళ పిల్లలకి పిల్లలు, అంటే ఏదర్ క్యూ ఆర్ వీళ్ళిద్దరికీ ఎవరో ఒకరు పుట్టుండాలి, ఆ పుట్టుండేదే ఏ అంట.
ఓకే, ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఏ ఇస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ పి. ఓకే, సో గ్రాండ్ డాటర్ ఆఫ్ పి అవ్వాలి అంటే మనవరాలు అవ్వాలి. ఇక్కడ యాక్చువల్గా పీకి క్యూ అలాగే ఆర్ ఇద్దరు కూడా పిల్లలే, కాబట్టి ఏ అనేది ఇక్కడ పుట్టుండొచ్చు, వీళ్ళకి పుట్టుండొచ్చు, కాబట్టి అలా పక్కన పెడదాం. ఓకే, సో ఇలా రాసి పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ గ్రాండ్ డాటర్ కాబట్టి ఇలా రాసి పెట్టుకుందాం పక్కన. అండ్ నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారంటే ఎస్ ఇస్ అ ఫాదర్ ఆఫ్ ఏ, అది. ఓకే, సో ఎస్ ఇస్ అ ఫాదర్ ఆఫ్ ఏ అని కూడా ఇచ్చారు. ఓకే, కాబట్టి ఎస్ ఇస్ అ ఫాదర్ ఆఫ్ ఏ కాబట్టి సో ఇక్కడ ఫాదర్ ఏ. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇక్కడ ఎస్ ఇస్ అ ఫాదర్ ఆఫ్ ఏ. ఓకే, సో మనం ఇప్పుడు జనరల్గా ఏ అనేది ఇక్కడ రావచ్చా, ఏ అనేది ఇక్కడ రావచ్చు, 2 కేసెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూకి ఏ పుట్టినట్టయితే ఇక్కడ కంపల్సరీ ఎవరు ఉండాలి, వైఫ్ ఉండాలి. ఓకే, కానీ ఇక్కడ ఫాదర్ ఉన్నారు ఎస్ అనేది, అప్పుడు ఈ కండిషన్ ఎలా కరెక్ట్ అవుతుంది, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఎస్ ఇస్ అ ఫాదర్ ఆఫ్ ఏ, కాబట్టి ఏమవుతుంది, ఎస్ అనేది ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది, కాబట్టి ఏ అనేది ఇక్కడ మనకి ఈ పాసిబిలిటీ మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, సో మనకి ఏ ఇస్ అ గ్రాండ్ డాటర్ కాబట్టి ఇక్కడ సర్కిల్ రాస్తున్నాను, కాబట్టి ఇదేమవుతుంది, ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇదనమాట మనకు చూడడానికి క్వశ్చన్ చిన్నగా ఉన్న ఈ లాస్ట్ పాయింట్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మనం అలా పాసిబిలిటీస్ చెక్ చేసుకొని సో జనరల్గా థింక్ చేస్తే చాలు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి యూజువల్గా మెయిన్స్లో కనిపిస్తుంటుంది, కానీ పెద్ద కష్టంగా ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి సింబల్స్ ఇచ్చాడు, ఆ సింబల్స్ యొక్క మీనింగ్ ఇచ్చాడు. ఓకే, మనం ఇవి ఏం పట్టించుకోం, డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా, క్వశ్చన్కి వెళ్ళేసి ఇక్కడ రాస్తున్నాను, ఇన్ అన్ ఈక్వేషన్ p+t ఇంటూ u @ v, ఇది ఇచ్చాడు ఈక్వేషన్లో. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటాం p+t ఉంది. ఓకే, సో p+t ఉంటే దాని అర్థం ఏంటి, ప్లస్ యాడ్ ఉంది ఇక్కడ ఉంది, కాబట్టి దాని అర్థం ఏంటి, a + b అంటే a ఇస్ ద ఫాదర్ ఆఫ్ b, కాబట్టి p+t అంటే p ఇస్ ద ఫాదర్ ఆఫ్ t రాస్తాను ఇక్కడ, p ఇస్ ద ఫాదర్ ఆఫ్ t. అండ్ నెక్స్ట్ ఇది చూసుకుందాం. ఓకే, t ఇంటూ u, ఇక్కడ చూసుకున్నాం ఇంటూ యాడ్ ఉంది, ఇంటూ అంటే సిస్టర్, కాబట్టి t ఇస్ ద సిస్టర్ ఆఫ్ u, సిస్టర్ అంటే సర్కిల్ u. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది u @ v, u @ v అంటే @ ఎక్కడ ఉందో చూద్దాం, వైఫ్ అంటే u ఇస్ ద వైఫ్ ఆఫ్ v, u ఇస్ ద వైఫ్ అంటే సర్కిల్, మ్యారీడ్ వైఫ్ అంటే మ్యారీడ్ ఇంటూ v, ఇది అంతే. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూద్దాం, హౌ p ఈజ్ రిలేటెడ్ టు v. సో p అనేది vకి ఎలా రిలేటెడ్, p అనేది ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ v, అంతే, దట్స్ ఇట్, సింపుల్. ఓకే, సో u యొక్క ఫాదర్ p కాబట్టి vకి ఏమవుతారు, ఫాదర్ ఇన్ లా అవుతారు. ఓకే, ఇలా మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో అలాగే మనము సెకండ్ వన్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో i ఇంటూ j @k ప్లస్ l మైనస్ m, హౌ l ఈజ్ రిలేటెడ్ టు l. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాసుకుందాం మనం ఫస్ట్ i ఇంటూ j, ఇంటూ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, అంటే ఏది సిస్టర్, అంటే i ఇస్ ద సిస్టర్ ఆఫ్ j రాసుకున్నాం. ఓకే, @ ఉంది, సో @ అంటే ఎక్కడ చూసుకుంటాం, మీనింగ్ ఇక్కడ ఉంది, వైఫ్ అంటే j ఇస్ ద వైఫ్ ఆఫ్ k, వైఫ్ కాబట్టి సర్కిల్, k అంటే హస్బెండ్ ఉంటాడు కాబట్టి ఇక్కడ మనం స్క్వేర్ రాస్తాను. నెక్స్ట్ k ప్లస్ l, ప్లస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఫాదర్, అంటే k ఇస్ ద ఫాదర్ ఆఫ్ l, కాబట్టి ఇలా రాసుకుంటాను. నెక్స్ట్ మైనస్ ఉంది, సో మైనస్ ఎక్కడ ఉంది, బ్రదర్. ఓకే, మైనస్ ఎక్కడ ఉంది, బ్రదర్, అంటే l ఇస్ ద బ్రదర్ ఆఫ్ m, కాబట్టి l ఇస్ ద బ్రదర్ ఆఫ్ m అంటే ఇట్లా రాసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూసుకుందాం హౌ l ఈజ్ రిలేటెడ్ టు i. ఓకే, సో i ఇక్కడ ఉంది, l ఇక్కడ ఉంది. ఓకేనా, l అనేది iకి ఏమవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుందాము. ఓకే, l అనేది iకి ఏమవుతుంది, i యొక్క సిస్టర్. ఓకేనా, i యొక్క సిస్టర్ యొక్క సన్. ఓకే, కాబట్టి ఏమవుతారు, సన్, సిస్టర్ యొక్క సన్ ఉంటే ఏంటి, నెఫ్యూ, కాబట్టి ఏమవుతుంది, నెఫ్యూ అనమాట. దీని ఆన్సర్ ఏంటి, నెఫ్యూ. ఓకే, సో ఇలా దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇదేదైతే ఉందో ఇది మీకు హోంవర్క్ అనమాట. సో మీరు ట్రై చేయండి. సో ట్రై చేసే ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ m ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ x అన్నాడు, కాబట్టి రాసుకుంటాను, ఎక్స్కి ఓన్లీ సన్ అంట. ఓకేనా, కాబట్టి ఓన్లీ సన్, ఇంకెవరు ఉండకూడదు సన్. ఓకే, కాబట్టి x m రాశాను. ఓకే, c ఈజ్ ద వైఫ్ ఆఫ్ x, ఎక్స్కి వైఫ్ c అంట. ఓకే, వైఫ్ కాబట్టి సర్కిల్, అప్పుడు ఇదేమవ్వాలి, హస్బెండ్, కాబట్టి ఏమవ్వాలి, స్క్వేర్. ఓకే, అండ్ s అండ్ y ఆర్ ద డాటర్స్ ఆఫ్ c. ఓకే, సో cకి డాటర్ ఎవరంట, ఎస్ అండ్ వై అంట, కాబట్టి సిబ్లింగ్స్ అవి ఉంటారు వీళ్ళందరూ. ఓకేనా, ఎస్ వై వీళ్ళందరూ డాటర్స్ కాబట్టి
సర్కిల్ రాస్తున్నాను. ఓకే, అండ్ సి ఈజ్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ అండ్ ఆర్. సి అనేది డాటర్ ఆఫ్ డబ్ల్యూ అండ్ ఆర్, కాబట్టి డబ్ల్యూ అండ్ ఆర్, కాబట్టి వీళ్ళిద్దరు మ్యారీడ్. ఓకే, కాకపోతే ఎవరు మేలు ఎవరు హస్బెండ్, ఎవరు హస్బెండ్ ఎవరు వైఫ్ అనేది మనకి ఇంకా తెలియదు. ఓకే, సో కాబట్టి అలా పక్కన పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ నన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యారీడ్, అంటే ఎక్స్ యొక్క డాటర్ ఎవరు ఇక్కడ, ఎస్ అలాగే వై, వీళ్ళిద్దరు ఎవరు కూడా పెళ్లి చేసుకోలేదంట, కాబట్టి దాన్ని అలానే ఉంచుతారు. అండ్ నెక్స్ట్ క్యూ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ సి. ఓకే, సికి గ్రాండ్ సన్ ఎవరంట, క్యూ అంట. ఓకే, అప్పుడు క్యూ ఎవరు పిల్లలు, ఇప్పుడు గ్రాండ్ సన్ ఆఫ్ సి ఎవరు, క్యూ. ఓకే, అంటే వాళ్ళ పిల్లల యొక్క పిల్లలు. ఇప్పుడు సి యొక్క పిల్లలు ఎవరు, ఎమ్ సిఈ వై, కానీ సివై నాట్ మ్యారీడ్ అన్నాడు. ఓకే, నన్ ఆఫ్ ద డాటర్ ఇస్ మ్యారీడ్, అప్పుడు వీడే కదా మ్యారీడ్ అయి ఉంటారు. ఓకే, ఎమ్ ఒకటే కదా మ్యారీడ్, కాబట్టి ఇక్కడ మ్యారీడ్, కాబట్టి మ్యారీడ్ అయితేనే కదా పిల్లలు పుడతారు, కాబట్టి క్యూ ఇస్ ద గ్రాండ్ సన్ అన్నాడు కాబట్టి స్క్వేర్ పెడుతున్నాను. ఓకే, అండ్ డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎక్స్ అంటే మనము ఇలా రాసుకున్నాం. సో డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో అదనమాట. ఓకే, సో ఇదే అనమాట ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు. ఓకే, సో ఇదే అనమాట ఆన్సర్, ఇంతకు మించి ఇంకేం లేదు, ఇదే మనకి ఆన్సర్. సో దీన్ని బట్టి మనకు క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఆ క్వశ్చన్స్ నేను చెప్పట్లేదు. ఓకే, జస్ట్ మనం అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. ఓకే, అదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, కొంచెం పెద్దగా ఉంది కానీ అంత కష్టంగా ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది, సాల్వ్ చేసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యూ ఇస్ ద వైఫ్ ఆఫ్ పి. క్యూ ఉంది, వైఫ్ ఆఫ్ పి. ఓకే, అండ్ నెక్స్ట్ పి ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆర్. ఓకే, సో దీన్ని కొంచెం పైన రాస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము. పి ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆర్ అంటే మధ్యలో ఒక జనరేషన్ ఉంది, ఆ జనరేషన్ కింద మనకి ఆర్ ఉన్నాడు. ఓకే, జీ హ్యాజ్ ఓన్లీ వన్ చైల్డ్, అది కూడా సన్ అంట, హూ ఈజ్ మ్యారీడ్ టు టీస్ చైల్డ్. ఓకే, సో ఇక్కడ పక్కన రాస్తాను చూడండి. జీ హ్యాజ్ ఓన్లీ వన్ చైల్డ్, ఒక్కరే ఉన్నారంట, ఇంకెవ్వరు లేరంట, అది కూడా సన్ అంట. ఈ సన్ ఎవరికి మ్యారీడ్ అయ్యారంట, టీస్ యొక్క చైల్డ్కి మ్యారీడ్ అయ్యారంట. ఓకే, సో ఇదనమాట. ఓకే, నెక్స్ట్ టీ హ్యాజ్ ఓన్లీ 2 చిల్డ్రన్, 1 సన్ అండ్ 1 డాటర్. ఓకే, ఇక్కడ డాటర్. ఓకేనా, ఇక్కడ డాటర్ వచ్చేసింది కాబట్టి ఇంకొక సన్ ఉంటారు. ఓకేనా, కాబట్టి ఇలా స్క్వేర్ రాస్తున్నాం. ఓకే, అండ్ ఎక్స్ ఇస్ అ గ్రాండ్ సన్ ఆఫ్ టీ. టీ యొక్క గ్రాండ్ సన్ ఎవరంట, ఎక్స్ అంట. ఓకే, కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ సన్కి పుట్టిండొచ్చు, అలాగే డాటర్కి కూడా పుట్టిండొచ్చు, కాబట్టి ఎవరికి పుట్టిండొచ్చో మనకు తెలియదు, కాబట్టి అలా ఈ ఒక్క స్టేట్మెంట్ అలా పక్కన పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎస్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ సన్ ఆఫ్ టీ. ఓకే, సో ఎస్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ సన్ ఆఫ్ టీ, అంటే టీ ఒక సన్ ఎవరైతే ఉన్నారో ఆ సన్కి బ్రదర్ ఇన్ లా ఎవరంట, ఎస్ అంట. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఓకేనా, ఎస్ ఇస్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ సన్ ఆఫ్ టీ. ఓకే, సన్ ఆఫ్ టీ ఉందా, ఓకే, ఈ సన్ ఆఫ్ టీ ఇది. ఓకేనా, వీళ్ళకి బ్రదర్ ఇన్ లా ఎవరంట, ఎక్స్ అంట, అంటే బ్రదర్ ఇన్ లా అంటే ఎవరు. ఓకేనా, బ్రదర్ ఇన్ లా అంటే ఎవరు అసలు. ఓకేనా, సో ఇక్కడ బ్రదర్ ఇన్ లా అంటే మనకి 2 కండిషన్స్ వస్తాయి. ఓకేనా, సో బ్రదర్ ఇన్ లా అంటే ఇప్పుడు మనకి 2 కండిషన్స్ వస్తాయి. ఓకేనా, ఒక్కరు ఎవరంటే మ్యారీడ్ అయ్యుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకుందాం, ఫీమేల్ తీసుకుందాం. ఓకే, మ్యారీడ్ అయ్యుంటే వాళ్ళ హస్బెండ్ యొక్క బ్రదర్లా అవుతారు. ఓకేనా, ఒకవేళ మ్యారీడ్ కాకపోతే, ఓకేనా, అదే పర్సన్ ఉన్నారు, ఇప్పుడు ఒక మేల్ తీసుకుందాం. ఓకేనా, మ్యారీడ్ కాకపోతే వాళ్ళ బ్రదరో లేదా సిస్టరో ఎవరో ఒకరు ఉంటారు కదా, సిబ్లింగ్, వాళ్ళ యొక్క మ్యారీడ్ అయి ఉంటారు కదా, సో వాళ్ళు కూడా బ్రదర్లా అవుతారు. ఓకే, 2 కండిషన్స్ వస్తాయి. ఓకే, ఈ కండిషన్ లాగా. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ సిబ్లింగ్ ఉన్నారు, సిబ్లింగ్ యొక్క హస్బెండ్ ఏమవుతారు. ఓకేనా, సో ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ వీళ్ళకి బ్రదర్ ఇల్లా అవుతారు. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఇచ్చింది అదే. ఓకే, ఎక్స్ ఇస్ అ గ్రాండ్ సన్ ఆఫ్ టీ, బాగానే ఉంది. ఇక్కడ చూసుకుందాం, ఇది చూసుకున్నట్టయితే ఎస్ ఇస్ అ బ్రదర్ ఇల్లా ఆఫ్ సన్ ఆఫ్ టీ. సన్ ఆఫ్ టీకి బ్రదర్ ఇల్లా ఎక్స్ అంట, కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ఎక్స్ రావాలి. ఓకే, సారీ ఎక్స్ కాదు, ఎస్ రావాలి. అండ్ నెక్స్ట్ యూ అండ్ వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ టీ. ఓకేనా, ఇక్కడ యూ రావాలి, ఇక్కడ వి, ఇక్కడ మనకి ఎలా రావాలి తెలియదు, ఈ 2 చోట్ల యూవి ఉండాలి. ఓకేనా, కానీ మనకి ఏ పొజిషన్లో ఏది పెట్టాలని తెలియదు, కాబట్టి దాన్ని కూడా అలా పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ మ్యారీడ్ టు సన్ ఆఫ్ టీ. ఓకే, సన్ ఆఫ్ టీకి డబ్ల్యూ మ్యారీడ్ అంట. ఓకే, సో దీన్ని కొంచెం ఇటు పక్కన రాస్తాము. ఓకే, సన్ ఆఫ్ టీకి మ్యారీడ్ ఎవరంటే డబ్ల్యూ అంట, బాగానే ఉంది. ఓకే, ఎక్స్ ఇస్ ద నెఫ్యూ ఆఫ్ యూ.
ఓకే, ఎక్స్ ఇస్ అ నెఫ్యూ ఆఫ్ యూ అన్నారు. ఓకే, సో దాన్ని ఎలా రాసుకుంటాం? సో తెలియదు కాబట్టి దాన్ని కూడా అలాగే పెట్టుకుందాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, అండ్ హీ ఈజ్ అ డబ్ల్యూ చైల్డ్. ఇక్కడ మనకి డబ్ల్యూ చైల్డ్ ఎవరంట? ఎక్స్ అంట. ఓకే, సో ఇప్పుడు బాగా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈ రెండు ప్లేస్లో ఎవరు ఉండాలి? యూ అయినా వి అయినా ఉండాలి. ఓకేనా? సో యూవి ఇద్దరు ఉండాలి. ఎటుపక్క ఎవరు ఎక్కడ ఉంటారని మనకు తెలీదు, కానీ ఇక్కడ ఇచ్చిన కండిషన్తో మనం చెప్పగలం. అదేంది? ఎక్స్ ఇస్ అ నెఫ్యూ ఆఫ్ యూ. ఓకే, సో నెఫ్యూ ఆఫ్ యూ అవ్వాలంటే ఇక్కడ కంపల్సరీ యూ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటేనే మనకి ఏమవుతుంది? ఎక్స్ అనేది నెఫ్యూ అవుతుంది. ఓకే, నెఫ్యూ అంటే ఏంటి? అల్లుడు కాబట్టి మెయిల్, కాబట్టి సన్, అదే సారీ మెయిల్ కాబట్టి స్క్వేర్ రాశాను. ఓకే, ఇక్కడ దా బాగానే ఉంది. ఓన్లీ కన్సిడర్ ద గివెన్ ఆప్షన్స్. ఓకే, సో ఇదనమాట మనకు వచ్చేసింది. ఓకే, కానీ ఇక్కడ క్యూపీఆర్ సపరేట్గా ఉంది, జీటీఎస్యూవీడబ్ల్యూఎక్స్ సపరేట్గా ఉంది. ఓకే, సో ఇక్కడ మనము ఈ రెండింటిని ఏమైనా కలపచ్చా? కలిపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, కలిపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. ఓకే, జస్ట్ ఇక్కడి వరకు రాసుకోండి చాలు. ఓకే, క్యూ ఈజ్ అ వైఫ్ ఆఫ్ పీ, పీ ఈజ్ అ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆర్, జీ ఈజ్ హ్యాజ్ అ ఓన్లీ చైల్డ్. ఓకే, మనకి ఏం లేదు కాబట్టి జస్ట్ ఇలా రాసుకోండి. ఓకే, వాడు ఇచ్చిన క్వశ్చన్స్ని బట్టి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్ గైస్. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇన్ ఏ ఫ్యామిలీ దెర్ ఆర్ 7 persons, O, P, Q, R, S, T, U. P and Q are married couple, P being a male member. ఓకే, P, Q మ్యారీడ్ అంట, P అనేది మేల్ మెంబర్ అంట, కాబట్టి ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్, ఎస్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఆర్. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. ఆర్ అనేది బ్రదర్ ఆఫ్ పి అంట. ఓకే, కాబట్టి ఇక్కడ రాయేస్తాను, ఆర్ బ్రదర్ ఆఫ్ పి. ఓకేనా? ఆర్ యొక్క సన్ ఎవరు? ఎస్, ఓన్లీ సన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే టీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎస్. టీ సిస్టర్ ఆఫ్ ఎస్ అంటే ఇలా రాసుకుంటాను, టీ అనేది సిస్టర్ ఆఫ్ ఎస్. నెక్స్ట్, క్యూ ఇస్ ద డాటర్ లా ఆఫ్ యూ. యూ ఒక్క డాటర్ లా, క్యూ అనేది యూ ఒక డాటర్ లా అంటే కంపల్సరీ హస్బెండ్ యొక్క మదర్ ఏమవ్వాలి? యూ అవ్వాలి. ఇలా ఉన్నప్పుడు మనకి సెట్ అవుతుంది. ఓకే, సారీ ఇక్కడ మదర్ అని కాదు, క్యూ ఇస్ ద డాటర్ లా ఆఫ్ యూ అంటే ఇక్కడ యూ రాద్దాం. ఓకే, మనకి ఫాదర్ ఉండొచ్చు, మదర్ కూడా ఉండొచ్చు. హూజ్ హస్బెండ్ యూ హ్యాస్ డైడ్ అంటే ఇక్కడ ఏంది? కంపల్సరీ ఫీమేల్. ఓ ఇస్ ద మదర్ ఆఫ్ ఎస్. ఓకేనా? సో ఆర్ ఫాదర్, సారీ ఎస్ ఫాదర్ ఎవరు? ఆర్. ఓకేనా? కాబట్టి ఓ కంపల్సరీ ఇక్కడ ఏమో మ్యారీడ్ అయి ఉండాలి. అప్పుడు మనకేమవుతుంది? ఓ ఇస్ ద మదర్ ఆఫ్ ఎస్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే అట్ ఫ్యామిలీ గ్యాదరింగ్ దెర్ ఆర్ 7 members ప్రెజెంట్, ఏబిసిడిఎఫ్జి, అండ్ బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఈ. సో బి ఉంది, సిస్టర్ ఆఫ్ ఈ అంట, ఇలా రాసుకున్నాను. అండ్ నెక్స్ట్, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీ. సో పక్కన రాసుకుంటాను, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీని ఇలా రాసుకుంటాను. హూ ఈజ్ ద స్పౌజ్ ఆఫ్ ఏ అంటే ఇద్దరు మ్యారీడ్ అంట, కాబట్టి ఇలా రాసుకుంటాను. ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ డి. సో ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ డి అంట. సో అది కూడా నాకు ఇక్కడ ఎక్కడ పెట్టేదానికి లేదు కాబట్టి ఇక్కడ పక్కన రాసుకుంటాను, ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ డి. అండ్ నెక్స్ట్, హూ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ. ఓకే, ఎఫ్ ఈజ్ ద డి అనేది మదర్ ఆఫ్ జీ అంట. ఓకే, మదర్ ఆఫ్ జీ అంటే ఇక్కడ కంపల్సరీ ఏమి ఉండాలి? వీళ్ళిద్దరు మ్యారీడ్ అయి ఉండాలి. ఓకే, మదర్ ఆఫ్ జీ ఎవరు? డి. ఓకే, సో కాబట్టి డి యొక్క సన్ వాడే ఇచ్చాడు. ఓకే, ఎఫ్ ఇస్ ద సన్ ఆఫ్ డి కాబట్టి కంపల్సరీ వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అయి ఉండాలి. ఓకే, సో ఇది అయ్యింది. ఓకే, అండ్ నెక్స్ట్, ఈ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. ఓకే, వీళ్ళిద్దరు మ్యారీడ్ కదా, కాబట్టి వీళ్ళిద్దరు మ్యారీడ్ కాబట్టి వీళ్ళ సన్ ఎవరంట? ఈ అంట. బాగానే ఉంది. దెర్ ఆర్ 2 couples ప్రెజెంట్ ఎట్ ద దిస్ థింగ్. ఓకే, సో అయిపోయింది. సో ఈ ఇక్కడ మనం దీన్ని చూసుకున్నట్టయితే ఈ యొక్క సిస్టర్ ఎవరు? బి. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇచ్చినాడు మదర్ ఆఫ్ జీ, జీ హూ ఇస్ ఎ ఫీమేల్ కాబట్టి జీ ఫీమేల్ అంట. ఓకే, ఇది ఫీమేల్ కాబట్టి ఇదేమవ్వాలి? కంపల్సరీ మెయిల్ అవ్వాలి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్ గైస్. అంతే, అంతకుమించి ఇంకేముండదు. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ లెవెల్లో అడిగే క్వశ్చన్స్ అంతే. ఓకే, ప్రిలిమ్స్ లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అంతకుమించి ఉండదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ ఫ్యామిలీ గ్యాదరింగ్, ఓకే, ఫ్యామిలీ ఆఫ్ 8 members ఉన్నారంట, 3 generations ఉన్నారంట, 3 మ్యారీడ్ కపుల్స్ ఉన్నారంట. ఇచ్చాడు బాగానే ఉంది. అండ్ ఆర్ ఇస్ ద డాటర్ లా ఆఫ్ పి అంటే పి ఉన్నారు.
పీకి ఎవరో పుట్టారు. ఓకే, డాటర్లా అంటే కంపల్సరీ కోడలు కదా, అంటే కొడుకుంటాడు గ్యారంటీ. కాబట్టి కొడుకున్నాడు, కొడుక్కి మ్యారీడ్ అయింది. సో మ్యారీ ఎవరితో అయిందంటే ఆర్తో అయింది. ఓకే, సో ఇదనమాట. నెక్స్ట్ టీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ పీ. ఓన్లీ డాటర్ అంట, కాబట్టి ఏమవ్వాలంటే ఇక్కడ టీ ఇక్కడ పెడుతున్నాను. ఓకే, టీ ఈజ్ అప్పుడు ఏమవుతుంది, టీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ పీ అవుతుంది. అండ్ నెక్స్ట్ యూ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ క్యూ. ఓకే, అది మనకు తెలియదు కాబట్టి ఇలా అసలు ఆ స్టేట్మెంట్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా, లేదా ఇలా రాసుకుందాం పక్కన. ఓకేనా, యూ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా అంటే మనం ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, 2 విధాలుగా రాసుకునవచ్చు. అది ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో యూ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ యూ అంటే మనం ఇలా రాసుకోవచ్చు, యూ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ క్యూ ఇలా రాసుకోవచ్చు, లేదా ఇలా రాసుకోవచ్చు. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే యూ అనేది యూ యొక్క సిబ్లింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మ్యారీడ్ క్యూ అనమాట. సో ఇలాంటప్పుడు యూ ఇస్ అ బ్రదర్ ఇన్ లా ఆఫ్ క్యూ అవుతుంది. అలాగే యూ మ్యారీడ్ అయిన పర్సన్ ఉంటారు, ఆ మ్యారీడ్ అయిన పర్సన్కి బ్రదరు లేదా సిస్టర్ ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళకి యూ అనేది బ్రదర్ లా అవుతుంది. కాబట్టి ఈ 2 కేసెస్ పాసిబిలిటీ ఉంది, కాబట్టి అలా పక్కన పెట్టుకుందాం. యూ హ్యాజ్ ఓన్లీ 1 చైల్డ్. ఓకే, యూ హ్యాజ్ ఓన్లీ 1 చైల్డ్ అయిపోయింది. ఎస్ ఇస్ అ గ్రాండ్ మదర్ ఆఫ్ వి. ఇంకా రాసుకున్నాం, ఎస్ ఇస్ అ గ్రాండ్ మదర్ ఆఫ్ వి అని మనం ఇలా రాసుకోవచ్చు. అండ్ డబ్ల్యూ ఇస్ అ నీస్ ఆఫ్ ఆర్. ఆర్ యొక్క నీస్ ఏమవుతుంది, ఆర్ యొక్క నీస్ అంటే ఇక్కడ మనకి ఆర్ యొక్క బ్రదర్ యొక్క డాటర్ మనకి నీస్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎవరో ఉన్నారు. ఓకే, మన సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు. ఓకే, సో ఏదో సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిబ్లింగ్ యొక్క డాటర్ మనకి నీస్. కాబట్టి ఎవరో ఉన్నారు, మనకు తెలీదు వాళ్ళ యొక్క డాటర్ ఎవరంట నీస్ అవుతారు, అది ఎవరంట డబ్ల్యూ అంట. ఓకే, ఇదైతే రాసుకున్నాను. ఓకే, యూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ టీ. ఓకే, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ మనకి వచ్చేసింది యూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ టీ వచ్చేసింది. సారీ, ఇక్కడ కాదు, ఇక్కడ యూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ టీ. ఓకే, మనం ఇప్పుడు ఈ కండిషన్ తీసుకోవచ్చు, మ్యారీడ్ కాబట్టి క్యూ ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. ఓకే, మనం ఏం లేదు, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ స్పేస్ చేస్తాం అంతే, ఇంకంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దాకా అయింది, బాగానే ఉంది. యూ హ్యాజ్ ఓన్లీ 1 చైల్డ్. ఇక్కడ మనకి చైల్డ్ ఉండాలి. ఓకే, అది ఎవరు అంటే డబ్ల్యూ అయి ఉండాలి. ఇక్కడ కాదు డబ్ల్యూ వచ్చేది, ఇక్కడ. ఓకే, సో ఇలాంటి కేసెస్లో కూడా మనకేమవుతుందంటే ఆర్ యొక్క నీస్ డబ్ల్యూ అవుతుంది. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ ఆర్ యొక్క హస్బెండ్ ఇతను కదా. ఓకే, హస్బెండ్కి ఓకే, సో ఇప్పుడు అత్త కావచ్చు, మామయ్య కావచ్చు, సింపుల్గా చెప్పాలంటే అత్త కావచ్చు, మామయ్య కావచ్చు. ఓకే, ఇద్దరికి ఒకటే కదా అల్లుడు. ఓకే, సో ఇక్కడ అలా అనమాట. ఇప్పుడు క్యూ ఒక సిస్టర్ ఉంది. ఓకే, క్యూ యొక్క సిస్టర్ యొక్క డాటర్ ఎవరు, డబ్ల్యూ. ఓకేనా, క్యూకి డబ్ల్యూ మేనకోడలు అయితే ఆర్కి కూడా మేనకోడలే కదా, అది క్వశ్చన్లో ఇచ్చింది అంతే. ఓకే, సో కాబట్టి అదనమాట. కాబట్టి ఇది అండ్ నెక్స్ట్ అంతా రాసేసుకున్నాం. మనకి మిస్ అయిందల్లా ఏంటంటే ఎస్ ఇస్ అ గ్రాండ్ మదర్ ఆఫ్ వి అని ఒకటే మిస్ అయింది. యూ హ్యాజ్ ఓన్లీ 1 చైల్డ్ కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడే రావాలి ఇంకా వి అనేది. ఇంకా ఎందుకంటే ఎస్ ఇస్ అ గ్రాండ్ మదర్ ఆఫ్ వి కదా, కాబట్టి వి ఇక్కడే రావాలి. కాబట్టి వీళ్ళిద్దరు మ్యారీడ్ అయి ఉండాలి, కాబట్టి ఎస్ అనేది ఇక్కడ రావాలి. గ్రాండ్ మదర్ కాబట్టి ఇదేం రావాలి, ఫీమేల్, కాబట్టి ఇది మెయిల్. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.